కరీంనగర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందన్న మంత్రులు కేసీఆర్ హయాంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహానికి 1000 గజాల లోపల పాతిపెట్టాలన్న మంత్రి జూపల్లి మిషన్ భగీరథలో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. చేనేత కార్మికులను తీవ్ర ద్రోహం చేసిందే కేసీఆర్ అని మంత్రి పొన్నం ఆరోపించారు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వరద కాల్వలు ఎండిపోవడానికి భారత ప్రభుత్వమే కారణమన్న మంత్రి నిపుణుల అభిప్రాయం మేరకే ప్రాజెక్టులపై ముందుకు వెళ్తామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కకృతి తప్పితే మరొకటి కాదు. కమిషన్ల కకృతి తప్పితే ఈ రోజు తెలంగాణలో కరువు రాకపోయేది. ఈ రోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు. ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడిహట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేసుంటే తాగునీకి ప్రాబ్లం లేదు. ఆ 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. ఉత్తర తెలంగాణ, నార్త్ తెలంగాణ సస్యశ్యామలయ్యేది. కేసీఆర్ అంతా అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, కండ్లు నెత్తికెక్కి ఒక పొగరుబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి ఆడ కాలువ దొబ్బు, ఆయన కాంట్రాక్ట్ ఇవ్వు, ఇంత కమిషన్ దొబ్బుదాం, ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్ లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్ ప్లానింగ్ తో జరగలేదు. నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే రాష్ట్రాలు, వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు. వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి. మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి, ఇండ్లకి, పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా, ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులొడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు నువ్వు ఏకాంత చర్చలు జరిపి హలై బలై చేసుకుని విందులు విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈ రోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనడం ఇంతకంటే దుర్మార్గం, నీచమైన ఇంకో విషయం ఉండదు. శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు. సుదీర్ఘ చర్చ పెట్టినావు, ఇంట పోయి దాచుకున్నావు ఆ రోజు. ఇప్పుడు ఏదో నీ పార్టీలో పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈ రోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? ధనిక రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే అధికంగా వచ్చినటువంటి ఆదాయం హైదరాబాద్ నగరంలో అధికంగా వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇన్ని చేసి వచ్చిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల రూపాయలు మళ్లీ అప్పు చేసి నీవు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివినోడు, గొప్ప తెలివితోడు ఉన్నాడు. 10 సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం ఇన్ని అప్పులు, ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీలు ఎందుకు ఒక్కొక్కటి అమలు కాలేదు? లక్షల కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమం చేసి, అంటే నువ్వు మేధావి అనే నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక కాదు, సంస్కారం అడ్డొస్తా ఉంది. నీవు మాట్లాడుతావు కాబట్టి మేము మాట్లాడుతూ వస్తా ఉంది. ఏ రోజైనా నువ్వు రైతులకు పంట నష్టం ఇచ్చినవా? ఇవాళ ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టపోయారని నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరి వల్ల పంట నష్టపోయినారు అంటే మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే, నీవు ఉన్నప్పుడే వచ్చింది. గతంలో వరద నీళ్ళు ఎక్కువన్నాయి. మరి ఈనాడు మరి ఆనాటి వెతికి వెళ్ళే 25,000 కదా, 1 రూపాయి కూడా లేదు కదా, ఒక నయా పైసా లేదు కదా. ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దెల లెక్క వాళ్తా అంటున్నావు. గద్దెల లెక్క ఇయ్యాల వాలేదండి. ఆల్రెడీ 10 సంవత్సరాలు వాలిండ్రు, కదాలను గద్దెలక ఎత్తుకపోయారు. నీవు, నీ కుటుంబం, నీ వంది మాగదు. నిజంగా మీకు చేతనైతే 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారి లేనటువంటి కొదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టాలి, స్వేచ్ఛగా మీరు అటుపక్క నిల్చున్నారు, మేము ఇటుపక్క నిల్చుంటాం. ప్రజలు ఏ పక్షం నిల్చుంటారో ఒకసారి చూద్దామా అని అడుగుతా ఉన్నాం. కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిడ్మారేరు ముంపు గ్రామాల ప్రజల్ని కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు. అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులల్లా పోలీసుల పహారాలకు పోయినటువంటి మీరు అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులం మేము మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మొత్తం కాకతీయ గొలుసు చెరువులతోటి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తే నీళ్లు ఏమైనా మరి విదేశాలకు అమ్మినాము. మేము నీళ్లు ఏమైనా పాస్పోర్ట్లు లేక మేము జనం అమ్మినట్టు ఏమైనా నీళ్లు? టెక్స్టైల్ కు సంబంధించి 4 ఏళ్ల కింద మొత్తం సిరిసిల్ల చేనేత కార్మికులను
ఇంటికి భోజనానికి పిలిచి చెప్పినటువంటి ఒక్క మాట అమలు చేస్తే మేమేం మాట్లాడుతున్నాం, ఏం చెప్తే దానికి మీరు తిట్టినా కొట్టినా పడతాం. 50,000 మంది తొక్కుకుంటూ పోతాను కదా, అదేం అవసరంలే, నువ్వేం చెప్తే తింటాం. సంక్షోభాన్ని సృష్టించింది మీరు. ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చర్య ఒక అలవాటు చేసి ఇక వేరే ఏ పని చేయకుండా ఉంటే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు.